నకరేకల్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతుంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదగోని కొండయ్య ఘాటుగా స్పందించారు. వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు పోలీసు వ్యవస్థను కూడా గౌరవించాలని ఆయన సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు. అన్ని వర్గాల వాళ్ళని స్ట్రైక్ చేసేప్పుడు ఉపాధ్యాయులు స్ట్రైక్ చేస్తారు. ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టి ఓ హైడ్రా పేరిట ఒక వ్యాపారం పెట్టుకుని హైదరాబాద్లో కూర్చొని నీ తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులు, ఒక వ్యాపారాలకు నీ ఎమ్మెల్యేలు ఓ దుకాణం పెట్టుకుని ఓ డ్రామా ఆడుకుంటా ఒక పోలీస్ యంత్రాంగంతో బెదిరింపులకు గురి చేస్తారు. ఇలా మార్కెట్ సెంటర్లో పోని ముఖ్యమంత్రిను నీ సెక్యూరిటీ వదిలిపెట్టిపోతే ముఖ్యమంత్రిని మార్కెట్ సెంటర్ నువ్వు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు పోతే పొరకలతో కొడతారు. రైతుల గురించి రివ్యూ చేయవు, రైతుల యొక్క కష్టాలు ఎందుకు తెలుసుకోవు. ఏమైనా నీకు జూబ్లీస్ బంగ్లాలో కూర్చొని సంపద మీద దృష్టి పెట్టి చెప్తే ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టిన సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. నీ ఫ్రస్ట్రేషన్ కేసీఆర్ గారు బయటికి రావడంతో నీ ఫ్రస్ట్రేషన్ ఏందనేది స్పష్టంగా కనబడది. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడం. నకరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన గాదగోని కొండయ్య మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్లో నీటి మట్టం ఎంత ఉందో కూడా తెలుసుకోకుండా కాలువలపై ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, అందుకే గత ఎన్నికల్లో నకరేకల్ ప్రజలు చిరుమర్తి లింగయ్యను తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు. నువ్వే పెద్ద అసమైన నువ్వే అసమైన నువ్వు చెప్తేనే నమ్ముతురు నకరేకల్ నియోజకవర్గ ప్రజలు. అందుకే నిన్ను 70,000 ఓటుతో ఓడిచ్చి రాష్ట్రం ఎవరికి లేని మెజార్టీ మాకిచ్చిర్రు. అది కూడా మర్చిపోయి నీ సోయి తప్పి అడ్డగోలుగా మాట్లాడితే నీ గౌరవానికి మర్యాదకు మరింత భంగం కలిగే ప్రమాదం ఖచ్చితంగా ఉందని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నావు. పోలీసు వ్యవస్థపై ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధితరాహిత్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదగోని కొండయ్య అన్నారు. చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు తమ విధులను నిబంధనల ప్రకారమే నిర్వర్తిస్తున్నారని, వారిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. గ్రామాల్లో తలెత్తే సమస్యలను సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రజాస్వామ్యంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంపై వ్యక్తిగత విమర్శలు గుప్పించడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు హితవు పలికారు. రాజకీయాల్లో హుందాతనం పాటిస్తూ నియంత్రణతో మాట్లాడాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నకరేకల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే అత్యధికంగా సుమారు 70,000 మెజారిటీ ఇచ్చి తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారని గుర్తు చేశారు. ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా విమర్శలు చేయడం సరైంది కాదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని గాదగోని కొండయ్య పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వాస్తవాలను పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదగోని కొండయ్య అన్నారు. నకరేకల్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు వంటి కీలక రంగాల్లో నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయ విమర్శల కంటే అభివృద్ధిపైనే తమ దృష్టి ఉందని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వంలో నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి గణనీయంగా ఎక్కువ నిధులు కేటాయించామని కొండయ్య తెలిపారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల విస్తరణ, వైద్య సేవల మెరుగుదల, ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రస్తుత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ప్రజలు కూడా ఆ మార్పును గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం కంటే అభివృద్ధి పనులపై చర్చించడం ప్రజలకు మరింత ఉపయోగకరమని ఆయన వ్యాఖ్యానించారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఆయన అహంకారానికి, ఆయన పొగరబోత్తనానికి నిలువెత్తు నిదర్శనంగా అవపడతా ఉన్నాడు. అసలు పోలీసు వ్యవస్థ మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ఓ సీఎం అంటే గౌరవం లేదు, ఓ 70,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుండు. ఈ రకమైన విధానాన్ని గతంలో పదే పదే చెప్పినాం, మళ్ళా చెప్తున్నాం. ఈ రకమైన
విధానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే నువ్వు మరింత కాలగర్భంలో కలవక తప్పదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. అసలు నీకు సబ్జెక్టు లేదు, వాస్తవాలు తెలియదు, కనీసం పేపర్ను చదువు రోజు. నిన్న పేపర్లో వచ్చింది, ఎన్నడో కాదు, నిన్న వచ్చింది పేపర్లో 2025 సెప్టెంబర్లో నాగార్జున సాగర్లో ఎంత నీటి మట్టం ఉంది, 2026 సెప్టెంబర్ 29నో ఎంత నీటి మట్టం ఉంది. పెద్ద తాటికాయలు అంటే అక్షరాలు ఫోటోలు వేసి పెట్టిర్రు. యాంచి వస్తున్నాయి కాలువల నీళ్ళు వస్తున్నాయి. చెరువు నింపుతలేడు ఎమ్మెల్యే గారిని మాట్లాడతావు. అసలుకి ఏమన్నా మాట్లాడేదానికి అర్థం పర్థం. ఒకసారి నాగార్జున సాగర్ కన్నా పో, కనువిప్పు అవుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న నీ ఎమ్మటి కూర్చున్న కార్యకర్తలను తీసుకోపోండి దయచేసి. మీ నాయకుడిని తీసుకపోతే నాగార్జున సాగర్ నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఏం సంగతి అన్న అర్థమైంది. లేకుంటే కాలువలను చూపిస్తాం రారి. అంటే ఈ నిదర్శనం ఏంది? ఎందుకు ఉదాహరిస్తున్నా అంటే నీకు పేపర్ చదవ చేత కాదు. ఎమ్మెల్యే అయినా 2 సార్లు ఎమ్మెల్యే అయినా అంటున్నావు. ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ పో చేత కాదా నీకు? ఏది చేత కాదా? నోటికి ఏది వస్తుంది మాట్లాడడం ఒకటి నేర్చుకున్నావు. ఈ మాట్లాడడం ద్వారా పదే 4 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి అబద్ధాలు ఆడితే నకరెక్కలు ప్రజలు నమ్ముతారని చెప్పేసి గత 5 ఏళ్ళు అదే చేసినావు. కాబట్టి నిన్ను బొగ్గెరకగట్టి పక్క కూర్చోబెట్టిర్రు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు. మినిమం ఇంగిత జ్ఞానం, కామన్ సెన్సు ఉండి మాట్లాడాలి. ఈ పోలీసు వ్యవస్థ అంటే అసలు గౌరవం లేదా? ఏం చేస్తావు? పోలీసు వాళ్ళని ఈ జిల్లాలోనే ఉంటావు, కొడతావా, చంపుతావు వాళ్ళని, ఏం చేస్తావు వాళ్ళని? ఇక ఉన్న ఆఫీసర్లు అంతా నువ్వు తెచ్చిన ఆఫీసర్లే. శాలి గౌరవం ఆఫీసర్ నువ్వు తెచ్చిన ఆఫీసరే. టౌన్లో ఉన్న సిఐ నువ్వు తెప్పించిన ఆఫీసరే. మేమేం కష్టసాధ్యం చేయలే. మేము ఇబ్బందులు పడ్డాము నువ్వు తెచ్చిన ఆఫీసులతో. అయినా మేము మా ఎమ్మెల్యే గారు గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి అని చెప్పి చెప్తా ఉన్నావు. మీ సర్పంచ్లు ఎవరు ఇబ్బంది పడుతున్నావు చూద్దాందా. మల్లాపురం సర్పంచ్ ఇక్కడనే వారం రోజుల కింద యథేచ్ఛగా వచ్చి పంచాయతీ చేసినాం. ఆ ఊరు సంబంధించిన పంచాయతీ ఉంటున్నట్టు ఆయన వచ్చిండు, మేము వచ్చినాం. చెన్నైపోటు సైజ్ అంటున్నాం మల్లాపురం మాజీ సర్పంచ్. ఆయన మేము కలిసి ఓ పంచాయతీ చేసి తీర్మానం చేసి కొలత వేస్తున్నాం, భూమి కొలత వేస్తున్నాం. మేము లేడికి రావద్దు అంటలేమే. పిలువు వాళ్ళన్న బిల్లు, చెన్నైపోటు సైజులన్న బిల్లు, లేకుంటే మల్లాపురం సర్పంచ్ వెంకటేనన్న బిల్లు. ఇది వాస్తవం కాదా? లేదు ఒలవపురం సర్పంచ్ని బిల్లు. ఏదైనా అవసరం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యే సహకారం తీసుకుంటున్నా, పోలీస్ స్టేషన్ తీసుకుంటున్నా లేదా? అసలు నువ్వు కార్యకర్తలతో కనీసం టచ్లో ఉన్నావు అని, ప్రజాప్రతినిధులతో టచ్లో ఉన్నావు అని చెప్పేసి అనుమానం వేస్తూ ఉంది. కడపర్తి పంచాయతీ చెప్పినావు. కడపర్తి పంచాయతీ అసలు నీ కార్యకర్త ఆయన ఎస్ఐయా? నువ్వు ఎస్ఐ అని చెప్పాయని కార్యకర్తలని చెప్పు. ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు, అన్నదమ్ముల పిల్లల మధ్యలో వచ్చిన పంచాయతీ. నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఉంది ఆ పంచాయతీ. నువ్వు తేల్చలేదు, నీకు చేత కాలేదు. మేము తేల్చినాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇద్దరు అన్నదమ్ములు కూర్చోబెట్టి నువ్వు అన్న గొర్రెల భిక్ష సనకుతో సహా పెట్టించి తీర్మానం చేసి అడబెట్టినాం. నీ గొర్రెల భిక్ష ఏం చేత కాదు. దాని వెనకాల నీ సర్పంచ్ ఎగేస్తాడు గొర్రెల విషయాన్ని, తీర్మానం అమలు చేయనీయడు. 35 గుంటలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసినాం. రాళ్ళు బాతినాం ఫీల్డ్ మీద పోయి. మొత్తం కడపర్తి సమాజం అంతా 30 ఏళ్ళ పంచాయతీలు తెంచిర్రు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి నష్టం లేకుండా మంచి పని చేసిరని చెప్పేసి హర్షించరు. కానీ మళ్ళీ నీ సర్పంచ్ ఎన్నికంగా తగిలి గొర్రెల విషయాన్ని లేపుకుంటూ చిన్నగా ఎస్ఐని బలం చేస్తున్నావు మధ్యలో. నీ కార్యకర్త కాదు ఎస్ఐ. నీ గొర్రెల భిక్షం నీ ఎస్ఐగా, మీ గొర్రెల భిక్షం నీ కార్యకర్త కావచ్చు, నీ సర్పంచ్, నీ కడప సర్పంచ్ సొంతం దగ్గర మనిషి కావచ్చు. నీ సర్పంచే దీని కారకుడు ఈ పంచాయతీ లేకుండా చేయడానికి. ఎవరిని పిలుస్తావు? తీర్మానంలో ఏం తప్పు ఉందో లేకుంటే నీకు శాసనైతే ఈ తీర్మానం నువ్వన్న అమలు చేయి. వాళ్ళ సంతకం పెట్టిందిగా. నీకు అది శాతం కాదు. ఇచ్చే నోటికి ఏది వస్తే అది మాట్లాడే విధానం ఇప్పటికైనా మార్చుకోకపోతే చిట్యాల ఏందా? చిట్యాల పంచాయతీ నీ సొంతం ఇద్దరు కార్యకర్తలు. ఓడు ఓడిపోయిన కౌన్సిలరు, ఓడు నీ నాయకుడు. అడవులు దాగి కొట్టుకుర్రు, కేసులు పెట్టుకుర్రు. వాళ్ళు ఒకరి మీద ఈడ చిట్యాల దాగి కొట్టుకుంది కాక మళ్ళీ నల్గొండలో కూడా కొట్టుకుర్రు, దాడులు చేసుకుర్రు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుర్రు పోలీసు వాళ్ళు. అలా మాకేం భయం ఏముంది? నీకు నోటికి వచ్చినట్టు అడ్డగోలిగే వాడు వీడు అని చెప్పేసి నువ్వు ఎట్లాగా చెల్లని రూపాయి నువ్వు ఏది పడ్డా నీ మీద ఏది పడ్డా రోత పడ్డా నువ్వు చూసుకోపోతావు. విలువ ఉన్న మనుషులు ఇక్కడ ఉన్నాం, విలువ ఉన్న నాయకులు ఉన్నారు. పొద్దున్న లేస్తే మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఉదయం 5 గంటల నుంచి నైట్ 10-11 గంటల దాకా ఎవరు అందుబాటులో, సామాన్యుడు ఎవరు వచ్చినా, సర్పంచ్కో ఎంపీటీసీకో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకునికో కార్యకర్తకో సంబంధం లేకుండా సామాన్య నాయకులు ప్రజలుకొని ఉంటే ఒకసారి తెలుసుకొని చూడు. కానీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే మాత్రం నాలుగు అడ్డంగా జీల్చుడు మాత్రం ఖాయమని చెప్పి చెప్తున్నా. నీ భాష సరి చేసుకో ఫస్ట్. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతో మాట్లాడితే మీకు గౌరవిస్తాం, విలువిస్తాం.
సీఎం దొంగ అంటావు. నువ్వే పెద్ద అసమైన నువ్వే అసమైన నువ్వు చెప్తేనే నమ్ముతురు నకరేకల్ నియోజకవర్గ ప్రజలు. అందుకే నిన్ను 70,000 ఓటుతో ఓడించి రాష్ట్రం ఎవరికి లేని మెజార్టీ మాకు ఇచ్చిర్రు. అది కూడా మర్చిపోయి నీ సోయి తప్పి ఇటు అడవులుగా మాట్లాడితే నీ గౌరవానికి మర్యాదకు మరింత భంగం కలిగే ప్రమాదం ఖచ్చితంగా ఉందని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నావు. అయినాయి కానీ ఏది పడతాయి మాట్లాడి ఇది చేసుకొని మా మీద అనవసరంగా ఇది చేస్తే మరి ప్రజల నుంచి నీకు ఖచ్చితమైన తగిన గుణపాఠం బుద్ధి వస్తుందని తెలియజేస్తూ, గవర్నమెంట్ హాస్పిటల్ నీ హయాంలో మొత్తం 5 సంవత్సరాల హయాంలో నువ్వు ఇచ్చింది ఖర్చు పెట్టింది ఎంత అంటే 8,98,00,000 నువ్వు పెట్టింది ఖర్చు. ఈ 2.5 నువ్వు 5 ఏళ్ల కాలంలో పెట్టింది 8,98,00,000 రికార్డును చూసుకో. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఖర్చు చేసింది 17,30,00,000 మా ఎమ్మెల్యే గారు వచ్చిన ఖర్చు చేసిండు. నీ ఖర్చుకు మా ఖర్చుకు నక్కకు నాగలు కొంతనే ఉంది. ఇంకా దాంట్లో ట్రామా కేర్ సెంటర్ని లోపల అధునాతనమైన సౌకర్యాలతో ట్రామా కేర్ సెంటర్ని అన్ని ముఖ్యమంత్రి సహకారంతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు, కొత్తగా ఉండలేదు. కాబట్టి ఇవన్నీ గమనించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏది పడితే అది నోటుకొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడే అవకలు పెడితే మాత్రం నీకు మరొకసారి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కనీసం పోలీసులని గౌరవించి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళని కనీసం అధికారులుగా ఆఫీసులో వాళ్ళు చదువుకున్న చదువుకు వాళ్ళకున్న ఉద్యోగానికి కనీస విలువ అని చెప్పి చెప్తా ఉన్నావు. లేదు నువ్వు ఆధారాలు ఉంటే చెప్పు. నీకు ఏడ కార్యకర్త నువ్వు మొక్కున్నది ఏంది? నీకు కూడా ఏమైనా పని ఉంటే నీకు ఏమైనా పని ఉంటే చెప్పి పిలువు. మా కాడికి ఎవరితో చెప్పాం పని చేసి పెడతావు. నీకు ఏమైనా పని కావాలంటే మీ వాళ్ళు యథేచ్ఛగా ఉన్నారు. ఎవరికి రాజకీయ కక్షలు నడుస్తలేవు, ఎవరి మీద కక్ష సాధింపులు చేస్తలేము, ఎవరిని పోలీస్ స్టేషన్లో రాకుండా చేస్తలేము, అసలు మేమే పోవట్లేము. స్వచ్ఛందంగా నడుస్తుంది. నీ హయాంలో ఉన్నట్టు గేట్ దగ్గర ఓ గుంపు, షెట్ల కింద ఓ గుంపు, బాల్కనీ కింద మన ఫోర్టుకో కింద ఓ గుంపు, మరి ఎస్ఐసిఐల కుర్చీల కాడ ఓ గుంపులు లేదు. స్వచ్ఛందంగా ప్రజలు పోతూ ఉన్నారు, అవసరం ఉన్నాయి చేస్తూ ఉన్నారు. లేదు ఒక్కటి ఇది చట్టవిరుద్ధంగా జరిగిందని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేయించు. అది చేత కాదు. గంజా విషయంలో చర్చకు రమ్మన్నావు, అది చేత కాలే నీకు. డిటీసీ సెంటర్లో ఎవరు ఎంతమంది చేసినావు మేము పేర్లు ఇస్తాం. నీ హయాంలో ఎంతమంది దెబ్బలు తినో పేర్లు ఇస్తాం. రా నువ్వు ఇందిరాగాంధీ బొమ్మకాడి నువ్వు నీ కార్యకర్తలు నీ నాయకులు తోలవని చెప్పినాం. అది చేతగాలి నీకు. ఏది చేత కాదు. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ 4 రోజులు జనంలో నాంటందుకు, పేపర్లో నాంటందుకు, మీడియాలో నాంటందుకు ఏది పడుతుంది వదిలితే 4 రోజులు నన్ను జనం చూస్తారని చెప్పేసి అంటున్నారు. కానీ అనుకుంటున్నావు కానీ నిన్ను ఈసడిస్తున్నారు, నీ మీద ఉమ్మేస్తూ ఉన్నారు. దాన్ని నువ్వు గమనించాలని చెప్పేసి మరొకసారి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.